మళ్ళీ బండి మీద తీసుకొచ్చేవాళ్ళు. అన్ని ఒకేసారి అన్ని కాయలు కొట్టించేసి పాలేరు దాకా నోట్లు ఉండేవి అన్నమాట. నోట్లు ఉండేవి. చిన్నపిల్లప్పుడు బడికి వెళ్ళి మా అమ్మ ఉడకబెట్టి పెట్టేది. వాళ్ళ దాటికెళ్ళప్పుడు పత్తాకాయలు ఏంటి, నారించకాయలు ఏంటి, నారించకాయలు పండి రాలిపోయి 14 మంది పిల్లలు అలా 6 ఆడపిల్లలు ఒక మగ పిల్లలు. మేము అంతా అక్కడే పెళ్ళి ఇక సంవత్సరం కదా అప్పుడు దంతులూరు వచ్చింది. పెళ్ళి ఇక్కడ అయింది. మా చెల్లి అక్కడే అసలు అక్కడే పొలం 5 ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ కట్ట ఉంటది. 5 ఎకరాలు మధ్యలో అది ఇదేమో చుట్టిల్లు ఇంట్లో పేరెంట్ పెద్ద మనుషులు మాట్లాడతాను చేస్తాను. అప్పుడు మేమున్న దాంట్లో ఆయన ఉండేవాడు. అప్పుడు ఈ 2 ఆనుకునే ఉంటాయి కదా చెగడ దాంట్లో. ఆయనకి 2 భార్యలు కదా, 2 భార్యలు. పెద్ద ఆమెదే పెత్తనం అంటే ఈయనకి పిల్లలు లేరని మీద అసలు తాతయ్య పెంచుకుంటే అది వెనకట్టు ఉన్నారు. గుండుగోలు తాతయ్య చిన్నపిల్లప్పుడు గుండుగోలులో ఉన్నారు. మండుగోలు పెద్ద గుండుగోలు అక్కడ 8 సంవత్సరాలు. అక్కడైతే అక్కడ సంతపేట దగ్గర అది గుండుగోలు సంతపేట అని మంగళవారం ఇప్పుడు అక్కడ మంగళవారమే పెట్టేవాళ్ళు. మంగళవారం అదే తాతయ్య పేరు ఉంది అక్కడ. ఆ స్థలం ఏం చేశారు, వీళ్ళు వదిలేసేసి వీళ్ళు ఇక్కడ పొలం కొన్నారు. అప్పుడు రోజుల్లో 300 ఎకరం పొలం, 500 ఎకరం 10 రూపాయలు కడితే 300 కొన్నారు ఆ రోజుల్లో. 300 పెట్టి 300 ఎకరాలు కొన్నారు. అప్పుడు డబ్బు తక్కువ. ఎకరం 500 10 రూపాయల కొనేసి మా తాతయ్యకి 5 అప్పచెళ్ళు 6 అప్పచెళ్ళు ఆయనకి హనుమాని గారికి ఒక్కడే. వాళ్ళ ఫోటో నేను చూసా. కొన్నారు. వాళ్ళందరూ చేసేవాళ్ళు. చిన్న పిల్లలు అప్పుడు చిన్నపిల్లలకి వేసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఆకుల మీద ఉండగా ఒకటి తెచ్చేవాడు. ఒకళ్ళు ఒక పిల్ల 2 పిల్లలు పుట్టినా తెచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకునేవాడు. అట్లా వేస్తంతా కరిగిపోయింది. మరి 6 అప్పచెళ్ళ పిల్లలు వాళ్ళు అంటే మరి 6 పుట్టాడు హనుమాని గారు. అప్పుడు వేస్తంతా కరిగిపోయి మా ఒక్క వచ్చేటప్పటికి ఎంత ఉంది, 50 ఎకరాలు వచ్చింది. అప్పుడు 50 ఎకరాల్లో 25 ఎకరాలు జాయింట్ రావయ్య అప్పుడు 1500కి మీరు ఆయన తండ్రి అప్పించాడు. ఇప్పుడు మా ఎంకాయమ్మ మా నాన్న అక్క కూతురు ఎవరు మా చిన్నమ్మ మా నాన్న మన తాతయ్య వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందంట. చచ్చిపోతే 1 నెల పిల్లడప్పుడు ఏమి పిల్లలు లేకపోతే తీసుకొచ్చి పెంచుకుంది పెద్దమ్మే. మా పెద్దమ్మ దానికి పెద్దమ్మ పెంచుకుంటే ఇక వీళ్ళు ఏం చేశారు, ఈ ఆడపిల్లలంతా అనుమాలే చెల్లుళ్ళు పెంచుకున్నోడికి ఎదికియాలి పొలవంతాను. మా అన్నయ్యకి మా తమ్ముడికి పెళ్లి చేయాలి మా అన్నకి అని పట్టుబట్టి పెళ్లి చేశారు. అప్పుడు ఆడపిల్లలతో పెత్తనం. అప్పుడు పిల్లలు పెళ్లి చేశారు. ఆయనకి చేతి ఆమెకి 2 ఆడపిల్లలు మా పిల్లలు పుట్టాడు. మా చిన్నాన్న 4 ఎకరాలు రాశాడు. గుండుగోల్లో పెద్ద ఆమెకు రాశాడు 4 ఎకరాలు. ఇక్కడ శ్రీరామవనంలో చిన్న ఆమెకు రాశాడు. మళ్ళీ 25 ఎకరాలు కాక 50 ఎకరాలు కాక అది ఇప్పుడు ఏమైంది, మా కాడికి వచ్చేసరికి తెలివితేటలు పుట్టి మా చిన్నమ్మకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పెంచుకున్నవాడికి వాళ్ళు వేరే ఇంటి పెద్దోళ్ళు. మా నాన్నకి ఇచ్చిన పొలం కూడా వాళ్ళే తెచ్చుకుని అమ్ముకున్నారు. అప్పుడు ఎంత 500 అంట ఎకరం.
అంటే కృష్ణా జిల్లాలో ఉండేదిగా. ఐదుపూడిలోది వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఐదుపూడిలో తాతయ్యది. ఆ, మరి అలా ఎకరం ఇచ్చారు అన్నదమ్ములు ముగ్గురు. ఎకరం ఇచ్చారా? ఎకరం ఇస్తే ఆ ఎకరం అమ్ముకుంటే 500 వచ్చింది. ఆ రోజు అప్పట్లో 500 వచ్చినాయి. వాళ్ళు వాళ్ళు ఇస్తామని వాడుకున్నారు ఈ 500 ఆయన ఆడుకున్నాడు. అని వాళ్ళు వాళ్ళే. వాడుకున్నారు. అప్పుడు ఎక్కడంతా పొలం తాతయ్యకి బోల్డ్ ఇస్తామని. తెలుసుకుందామని తెలివితేటలు నమ్మాడు. తల్లిదండ్రులు రెండు నమ్మాడు. బోర్లు ఉన్నాయి కదా, ఒక బోర్ కింద ఒక ఆయన, ఒక బోర్ కింద ఒక ఆయన ఉంటాడని అప్పుడు ఆ పని చేశాడు ఆయన. అప్పుడు మా చిన్నమ్మకి చిన్నానికి పిల్లని ఇవ్వాలంటే అప్పుడు ఏమన్నారు, ఏం ఆస్తి లేదు కదా అంతా జానకిరావు కూతురు. అనేటాడు. జానకి రామయ్య 3000 అంటే ఇచ్చింది. జానకి రామయ్య 3000 ఇచ్చాడు, 50,000. అప్పుడు ఏమన్నా ఆమె కూడా తమ్ముడు కూతురుగా, మా పెద్ద మామకి తమ్ముడు కూతురు, మా నాన్నకి అక్కాయి కూతురు సొంత మా చిన్నమ్మ. అప్పుడు వాళ్ళని అడిగి, అరే 1500 ఎనమాలయ్యా, 1500 ఇస్తే మీకు 10 ఎకరాలు కడతాను అని చెప్పాడు ఈయన. అప్పుడు బెమ్మ ఇచ్చాడు 1500. ఎవరో పిచ్చారు వాళ్ళ నాన్న ఇచ్చి ఆమె కూతుర్ని మా చిన్నానికి ఇచ్చారు. దానికి ఏమో మమ్మల్ని ఈయనకి ఇచ్చారు కదా, ఆ పొలం కూడా ఇల్లు మాదే అని లాగేసుకుని పండించుకుంది అంటున్నారు. మీరు రాసిన సంగతులు ఎవరో తెలవదు. అని మళ్ళీ చచ్చిపోయేటప్పటికి పక్షవాతం వచ్చి ఆయన ఎప్పుడు పక్షవాతం వచ్చినాక అందాక మా అమ్మ ఏరు మా చిన్న మేరు పడింది కానీ మేము కలిసే ఉన్నాం. మా తాతయ్యలు మా అమ్మ ఏరు పడినది. అప్పుడు ఏం చేస్తారు, మంచంలో ఉన్నాడు కాదమ్మా తప్పదని చెప్పి చెరువు బోరు కింద పండించుకుందానండి అని చెప్పి వీళ్ళు చెప్పెట్టారు. ఆమె ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మా తాతయ్య పొలం ఏమో వాళ్ళు తీసుకున్నారు బాగా పండేది. ఏం పండని పొలం మాకు ఇచ్చారు. అక్కడ జరిగింది మోసం. మా అమ్మ పేరు పొలం ఏమో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు. అది బాగా పండే పొలం. ఏం పండదు, బోర్ లేదు. అప్పుడు బోర్ లేదు అక్కడ కొత్తనూతి కాడ. అప్పుడు వచ్చి చెరువు ఉంది కదా, చెరువు ఉంది కదా అక్కడ. అది ఆ పొలం. అక్కడ మామిడి తోటలు అన్ని ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నారు. ఇక అప్పుడు ఏమైందంటే ఈయన పండెత్తంటే పడుతులేదు, ఎవరికన్నా కౌలుకి ఇచ్చినా ఎత్తలేదు. అదే ఉంటే నీ సొంతం కాదుగా పొలము అని వాళ్ళు అటలు తిరుగుతున్నారు. అప్పుడు అట్లా చేశారు. అప్పుడు ఎందుకు చేసింది జైలుకి వెళ్తాం. వాళ్ళు ఏం చేశారు, ఎల్లగొట్టాలని వాళ్ళ నొప్పికి ఆమె నొప్పి పెట్టించి మా చిన్నమ్మ మా నాన్న మీద పెట్టింది. పెట్టాడు. ఒకసారి శనక్కాయలు పండించాం. అయ్యి పడి మీద చీర మరం దొరికెళ్తున్నాడు. తోడుకెళ్తుంటే అక్కడ అడ్డం తిరిగి ఆ బస్తాలన్నీ లాగేసుకున్నాయి. అదే ప్లాన్ పడవా మీ నాన్న అక్కడ ఉండమంటే పరిగెత్తుకొని తెచ్చాడు. ఆడు ఉండలేదు. వీళ్ళు కూడా జాతకాలు కూడా తాతయ్య వెళ్ళాడు మాట. వాళ్ళు ఏమన్నారు, నువ్వు వచ్చేసేయి, అది నీ పొలమంతా నీకు రాపిస్తాం మేము, వచ్చేసేయి అని అన్నారు వీళ్ళు. తండ్రి కొడుకు పేమద్దాలు వెళ్ళా తాతయ్య. మీరు వచ్చేసినట్టయితే మొత్తం నాకు తీసుకునేవాళ్ళు అప్పుడు. మా నాన్న ఉండిపోయాడు. అదే తర్వాత ఏమైంది, అదే అందుకనే మా తాత చెప్పాడు, ఒరే వడ్డీకి ఇచ్చి సంపాదించి ఉండవరా, ఆ వంశం పోయిద్రా, వంశం చూడరా అని చెప్పాడు. వడ్డీకి ఇచ్చి అన్నమే వాళ్ళు నోరు కొట్టారా, వాళ్ళ వంశం లేదు చూసావా, వాళ్ళకి ఇంకేమన్నా పిండాప్ ఇస్తా, చచ్చిపోయినా తిట్టాలమ్మా. పిల్లలు లేదుగా. చెవుడు వచ్చింది. తాడి చెట్టులో ఆడికి 360 ఉండేదంట. పైకేమో ఇంత పెద్దలాగానే ఉండేది. రేత్రి పూట వెళ్ళేవాళ్ళు కరెంట్ తక్కువ అది తాడి చెట్టు లోపల గుద్దితే చాలా లెక్కన పడుతుంటది. అంత లోపల ఉందంట. పెట్టి ఒక ఆయన రాజుగారు అని చెప్పి ధర్మరాజు గారని
ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. ఓ ఈ హనుమాన్ గారు చేసిన వ్యాపారంలో ఈయన సాగని ఉండేవాడు. ఆ, మరి వెండి నాణేలు కుదరడంలో. అప్పుడు 2 రూపాయలు. ₹2. చిన్నప్పుడు కొంచెం ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏంటిది? 2 రూపాయలు అప్పుడు మన డబ్బులు లేవు అప్పుడు. 2 రూపాయలు. ఆ రాళ్ళు కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు దాకా ఉండాలి. మరి ఏం చేశారు మురళయ్యలో అంత రాయి ఉండదు. ఆ గుర్తిన పిల్ల ముద్రది రాయి ఉండేది. అప్పుడు కాయ పట్టుకున్నాం. అదంతా ఎప్పుడు తెలిసింది వీళ్ళకి పెద్ద పెద్ద కుక్కలాగి ఉండేవి. అది తుపాకు కూడా ఉండరు. దాని అన్నమాట తుపాకు కూడా ఫోటోలో చూసాను నేను. అసలు బాగా పొడుగు పడుతుంది. ఒంటి నిండా బంగారం వడ్లను అన్నీ పెట్టుకుని ఈ మేనవాళ్ళు ఇంట్లో సంగీతం పాటలు పాడతా అమ్మాళ్ళ చెల్లి కూతురు వాళ్ళందరూ ఆ ఫోటో ఒకటి ఉండేది. అప్పుడు మరి ఏం చేశారు ఆయన మొత్తం మీద ఆయన మెయిన్ వ్యాపారం ఆయన చదువుకోవాలి. మా చిన్న మా తాతయ్యకి అప్పచెప్పాడు. పొగాకు అమ్ముతాం కానీ జనాలు తీసుకెళ్ళి చేస్తాం కానీ వ్యాపారం అంతా తాతయ్యకి అప్పచెప్పాడు. ఆయన తాతయ్య దాచుకుంటుంది తెలియదు. శ్రీరాముడు చదువుకున్నాడు కదా ఇంకా అప్పచెప్పాడు మొత్తం. మరి మీ తాతయ్య 5 వరకు చదివాడు అప్పుడు. చదువుకోవాలి. మా బాబాయ్ చదువుకోవాలి. అది మమ్మల్ని వీళ్ళేమో దాచుకోమని చెప్పేవాళ్ళు వీళ్ళు. దాచుకోమంటే మోసం చేస్తున్నారు. నాళ్ళకి ఏమైంది డబ్బులు డబ్బులు కట్టాలి కదా. అది కట్టాలి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ మిషన్ తెలిసింది గవర్నమెంట్ ఈ డబ్బులు తీసుకున్నారు. తెలిసినప్పటికీ ఎవరి ద్వారా తెలిసింది. ఇవన్నీ తీసుకొస్తే మామూలు ఉంటే కానీ ఎప్పుడెళ్ళినా బెండకాయలు ఉంటే అటు ఇటు చూస్తాడు చూసి ఈ మిషన్ దానికే గవర్నమెంట్ తెలిసింది. అప్పట్లోనా ఎవరో చెప్పారు. హనుమాన్ సంబంధించిన వాళ్ళు రాజులు ఉన్నారు కదా పెద్దవాళ్ళు నాకు తెలిసింది. అప్పుడు మా పోలీసులు రావాలన్నా కుక్కలు ఉండేవాడు పెద్ద పెద్ద కుక్కలు. ఆ మిషన్ లో తెలిసేటప్పటికి వాళ్ళు పట్టుకుంటే పరుగు పోతుగా మరి 100 ఎకరాలు చేతనాట్లు పరుగు పోతుగా అవన్నీ బావిలు పెద్ద పెద్ద బావిలు కదా బావిలో పడేస్తారు. మిషన్ బావిలో పడేసి ఏం చేశారంటే సమానంగా చూసేసి ప్లాస్టిక్ జేబు చేసి పైన పట్టుకొచ్చేసారు. మాకు తాగి చూపించేవాడు పెద్ద ఇక్కడ శుభ్రుతుంది ఇక్కడే అది గుడుగుల్లాగా ఉండే ఎనప కడ్డీలు గుడుగుల్లాగా పెట్టేవాడు. అక్కడక్కడ అవి కనపడుతూ ఉండేది. తోటలో స్లాబ్ పోసినట్టు ఇచ్చి గొడ్లు మేపుతుంటే కనపడేది మాట. అందుకే శివుడు వచ్చింది అంత మోకంటే అది ఆయుర్వేదం అని చెప్తారా హనుమాలి వాళ్ళ అమ్మ నాన్న ఆయుర్వేద వైద్యం. నేరంకయ్య గారని హనుమాలయ్య తండ్రి తల్లి నేరంకయ్య వైద్యుడు చేశారు. అదే ఆయన కూడా శ్రీరాముడు కూడా ఆయుర్వేదం వాడేవాడు. ఇంగ్లీష్ లేవు అప్పుడు ఇంగ్లీష్ లేవు. ఎప్పుడు సొంతమో ఆడమో ఇవే తప్పితే ఎప్పుడు ఇంగ్లీష్ మందులు వాళ్ళ చిన్నోడు తెలుసు నేను మధ్యాహ్నం 6 ఏం తింటాను. మా డ్యూటీకి వెళ్ళాడు ఇంట్లోనే తాడు డ్యూటీకి రే గంట చెయ్యాలి మాకు వారం అందరికీ వచ్చేటప్పుడు వచ్చి ఖాళీ ఉంచు నన్ను నేర్పించివా ఎన్నింటి పక్క పుట్టే జనాలు అనుకుంటా తెలియదు. అదేంటి అడుగుతావో ఉందా మన వస్తువు ఉన్నప్పుడు వస్తువు ఇక్కడ ఉందని గుర్తుండాలి నీకు
ఈ పొలమేమో ఇంకా జానకి రామిది పిల్లలు కాదని మాదే అన్నారు వాళ్ళు మా చిన్నమ్మ అనేటప్పటికి ఇంకా అందరూ ఏమన్నారు అప్పుడు ఇందిరాగాంధీ యాక్ట్ పెట్టింది దున్నుకున్నోడదే పొలం అని దున్నుకున్నోడదే పొలం అని పెట్టింది అప్పుడు అంటే 2 సంవత్సరాలు చేస్తుంటే పెట్టేదానికి ఇక అప్పుడు రాబోలేదని చెప్పి ఊళ్ళో పెద్దలు అన్నారు అప్పుడు వచ్చాడు జానకి రావు వచ్చాడు వచ్చి ఇంకప్పుడు చూసి నా పొలంలో లేదంటే ఇక పెద్దలు అన్నారు మీ కూతురికి ఇచ్చేసి పసుపు మొక్కుంటుందంటే చెల్లిద్ది అప్పుడు రాశాడు లేదా గవర్నమెంట్ లాక్కుంటుంది అన్నాడు నా కూతురు కోసం ఇచ్చాను అన్నా కానీ ఒప్పుకోలే ఈ కోతకే ఇచ్చింది చిన్నమ్మ అంత కలిసి ఒక ఎకరం అమ్మేది అందుకునేనా ఈ తాత ఆయన టీ ఏదో ఇచ్చింది ఇస్తే తాగుతాడు తాగుతానండి ఇద్దరి మధ్య ఇద్దరిని ఏం తాగుతాడు పెడతారని కలుపుతారని వద్దని అంటాడు వర్షం వచ్చినా సరే ఆ చెట్టు కాడ ఉంది కానీ నాకు అప్పుడు ఇక్కడ చేసి ఇది ఎట్లా చేసిన అప్పుడు బాబాయిని చదివించి అప్పుడు ఎప్పుడు చదివించింది బాబాయిని ఆమె చచ్చిపోతే వెళ్ళింది హైదరాబాద్ వెళ్ళింది మేనత్త మేనమామ భార్య ఆయన పట్టుకుని వాళ్ళ అన్న పట్టుకుని ఎడుతుందన్న అదే అనుకున్నాను అమ్మాయి దీనిలో సత్తం పెట్టి దీనిలో సత్తం పెట్టి అంటున్నాడు గౌను చెల్లెళ్ళు మామకేమో చదువు రాదుగా కొడుకు మా మేనమామ అంటున్నాను కదరా మా మేనమామ అంటే డాక్టర్ తండ్రి అప్పుడు ఆయన ఉన్నది ఏం చేశారంటే 10 ఎకరాలు అమ్మకేమో 5 ఎకరాల్లో 15 ఎకరాలు అమ్మకేమో 12 ఎకరాలంతా ఆయన వాళ్ళకి కోడలకి రాశాడు జానకి రామయ్య ఇదంతానేమో మా అమ్మ పేరు రాశాడు జానకి రామయ్య పండేమో 11 ఏళ్ళకి ఆవులు రాశాడు చూసుకున్నాడు తండ్రి చచ్చిపోయిన తర్వాత చూసుకున్నాడు పేపర్ చచ్చిపోయాక ఉన్నప్పుడైతే రాజు చేసుకునేవాడే చచ్చిపోయినా చూసుకున్నాడు చూసుకుని అప్పుడు చూసి ఇవి పోయేదిగా వాళ్ళ మీద చచ్చిపోతే అలా నేను పట్టుకుని ఎడుతుంది కాగితం మీద సంతకం పెట్టి నేను చూస్తాను కొట్టు సంతకం అది ఇది అని అన్నాడు మా అమ్మ చదువుకోపోయినా కానీ తెలుగు ఉందిలే మా అమ్మకి హైదరాబాద్ అసలు బస్ నడిచిపోయేదంట అసలు మళ్ళీ మాటిందమ్మా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదంట అక్కడికి రమ్మని వాడు అంటాడు వెళ్ళిపోయేదంట అయితే ఏం చేసి పెడుతున్నాడు అని చెప్పి చేసేసి ఆయన అక్కడ పెట్టేసేసి కర్మతాలు వెళ్ళినప్పుడు పెట్టేసేసి చెక్క పెట్టుకొని వచ్చేసింది అని చెప్పాడు ఇది ఏమంటున్నాడుగా వచ్చేసి ఆ దెబ్బలో ఆ పట్టు వీళ్ళు చదివించింది మా బాబాయ్ బాబాయ్ లాయర్ చదివించింది చదివించినా కదా 10 ఏళ్ళకి ఎప్పుడు నా పెళ్ళకి ముందు అయితే 20 ఏళ్ళకి గెలిచింది మనం 20 సంవత్సరాలకి గెలిచింది అప్పుడు ఆయనకి పండం తెలియదుగా ఇంకేం చెప్తాడు ఆయన తక్కువ ఇక అక్కడ ఉన్నా కానీ వీళ్ళు బతకదేవాలని చెప్పి వీళ్ళు తర్వాత అమ్మేశారు కదా గెలిచినా కనుక్కున్నారు కదా ఇప్పుడైతే 1 కోటి రూపాయలు అప్పుడు వచ్చి సాయిబాబా అప్పుడు ఎంతయ్యా ఆ రోజుల్లో 20,000 అమ్మేసి అయ్యే తర్వాత 20,000 ఒకళ్ళకి అంతే ఆడపిల్లలకి అంతే అందరికీ అంతే మళ్ళీ చెప్పారు మనకు చెప్పారు తాతపేరు మీకు వస్తే వీడియో చూసేది ఇక్కడ 20,000 ఫస్ట్ ఏం చేశాడు 10,000 ఎంత 10,000 16,000 వచ్చింది 16,000 మాకు ఇచ్చింది తర్వాత 4 ఇచ్చారు 10,000 కలిపి ముగ్గురికి ఇచ్చారు మళ్ళీ తర్వాత 10,000 3 4 12,000 రావాలిగా ఇక 10,000 పడేసి అది పోన తిరిగి చేసి అన్ని అసలు ఆ కాగితాలన్నీ మా అమ్మ కర్నూలు ఆపరేషన్కి వెళ్ళి ఎప్పటికెళ్ళా గుంటూరులో నేను ఆపరేషన్ పెట్టినా మొత్తం నా దగ్గర పెట్టింది కాగితాలన్నీ మొత్తం పొలం కాగితాలన్నీ బాబాకి భయం పడుతుంది సాయిబాబు భయం పడుతుంది వాళ్ళు తీసేసుకుంటారేమో ఆడపిల్లకి వెళ్ళిపోతాను వచ్చేసింది అడిగి కాగితాలు తిరిగాడు మేము ఎక్కడ ఇవ్వాలి నా దగ్గరే పెట్టింది మొత్తం తెచ్చి సరే తర్వాత ఏమంటే అమ్మ కాగితాలు అడుగుతున్నారు మాకెందుకు అమ్మ కాగితాలు తీసుకెళ్ళించుకొని మాకే నువ్వు దాయమన్నా దాసాను అంతేను మాకెందుకు
అని చెప్పని ఇచ్చేసి ఇచ్చేసినాక తర్వాత కర్నూలు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నర్రాజు అన్న వెళ్ళా అంట. నాన్న వెళ్ళాడు కర్నూలు నేను నెల తీసుకెళ్ళాక నేను నెల ఉంటా మా అక్క నెల ఉంది ఇది రాలేదు నేను మా పిల్లలు చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు పొలం రాసిందంట. మాకు కూడా 2 ఎకరాలు రాసిందని చెప్పాడు మీ అన్నయ్య. 2 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు అందరికి రాసింది, మనకు మామిడి చెట్టు అని చెప్పాడు. మొత్తం 12 ఎకరాలు వచ్చింది మా నాట 12 ఎకరాలు రమ్మలో 2 ఎకరాలు అంటే సాయిబాబు అంట కాగితాలు చించేశాడు. ఎట్లా టౌన్ కోర్టు చూసింది, ఎంత అనుకోనింది, వాళ్ళకి కూడా కలిపి ఎట్లా తీసుకుంది ఆడిద్దరే ఎక్కువలే సత్యానికి ఒక 30 జేర్లు ఏమో కానీ మొత్తం అన్ని తీసుకుంది కాగితాలు వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరే ఖర్చు చూపించా అంట వాళ్ళ అమ్మకి. ఖర్చు చెప్తే నర్రాజు అమ్మాయి వాటేసుకుని సాయిబాబుని ఎక్కడికి తీశారు. సరే రాయలేదు కదా. అని చెప్పాడు. ఏమైంది ఆఖరికి ఇల్లు కూడా లేదు పిల్లలు విలాపం చేసుకున్నారు. అంత పోయాడు అంత చేసుకున్నాడు కానీ అనాథలు చేసిపోయాడు ఎక్కువ